హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం ఎలిమినేషన్లో భాగంగా శ్రేష్ఠి ఎలిమినేట్ అయ్యి అలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిందో లేదో రెండో వారం నామినేషన్స్కి సమయం ఆసన్నమైంది. ఇక రచ్చ మొదలెట్టండి అంటూ బిగ్ బాస్ అయితే నామినేషన్స్ పర్వాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇద్దరిని తగినైన రీతిలో అంటే సరైన కారణాలు చెప్తూ బిగ్ బాస్ హౌస్లో ఎందుకు ఉండకూడదో తగిన రీజన్స్ చెప్పి అలాగే వారి ముఖంపై ఎర్ర రంగు పూసి నామినేట్ చేయాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ నామినేషన్స్లో ఓనర్స్ని అలాగే టెనెంట్స్ని ఇద్దరిని మిక్స్ చేసి కూడా నామినేట్ చేయొచ్చు అంటూ చెప్పాడు. ఇక దీంతో మొదటగా తనూజ హరిత హరీష్ని నామినేట్ చేసిన తర్వాత రీజన్ చెప్తూ లాస్ట్ వీక్ మీరు మాట్లాడిన మాటలు నాకు పర్సనల్గా నచ్చలేదు. ఎవరో నామినేషన్ చేస్తూ ఉంటే నువ్వు అది తీసుకొని నువ్వు ఇలా అంటూ ఎగరడం ఏంటి సార్ అది అంటూ నాకు నచ్చలేదు అని చెప్పడంతో నువ్వు అనలేదు మీరు అన్నాను అని హరీష్ చెప్తే కాదు మీరు అనలేదు నువ్వే అన్నావు అంటూ తనూజ అయితే చెప్తుంది. ఆ తర్వాత తనూజ మాట్లాడుతూ నీ బిహేవియర్ నువ్వు ఏంటి సార్ ఆ మాటలు అలా అసలు మాట్లాడచ్చా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా అంటూ తనూజ చెప్తే నేను నువ్వు అని మీ బిహేవియర్ గురించి మాట్లాడింటే మీకు తప్పుగా అనిపించింటే మనస్ఫూర్తిగా సారీ అండి, కానీ మీరు వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది అంటూ హరీష్ అయితే మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ పొరపాటు, మీకేమర్థమైందో ఒకసారి చెప్పండి అంటూ తనుజ అయితే చెప్తుంది. ఇక ఆ తర్వాత మర్యాద మనీష్ భరణిని నామినేట్ చేసి అక్కడ అసలుకి సంజన గారు గుడ్డు తిన్నందుకే గొడవంతా జరుగుతుంది. అయినా కూడా మీరు గుడ్డు ఎవరు తిన్నారో మీకు తెలిసినా కూడా మీరు ఆ టాపిక్ని డైవర్ట్ చేసి ఆ టాపిక్ని ఛాయ్ పైకి మళ్లించేలా ప్రయత్నం అయితే చేశారన్న అది నాకు అసలుకు నచ్చలేదు అంటూ మర్యాద మనీష్ భరణిని అయితే నామినేట్ చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత తనూజ రెండో నామినేషన్గా ఫ్లోరాని అయితే నామినేట్ చేసింది. మీరు ఫ్రీ బర్డ్ అన్నందుకే అంతలా ఫీల్ అయ్యి నామినేట్ చేస్తే మీరన్న పదాలు మరింత హట్టింగ్గా ఉన్నాయి అంటూ తనూజ ఫ్లోరాని నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇక మర్యాద మనీష్ తన రెండో నామినేషన్గా రీతునైతే నామినేట్ చేస్తున్నట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే ఈ ప్రోమోని బట్టి చూస్తే ఈ వారం నామినేషన్స్లో ఎవరు ఉన్నా లేకపోయినా హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా ఉండబోతున్నాడు అని అర్థమవుతుంది. మరి ఈ ప్రోమోని బట్టి చూస్తే హరిత హరీష్ అలాగే తనూజ మాట్లాడిన ఇద్దరి మాటలలో ఎవరి మాటలు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.